ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిందండి. అమెజాన్ వాళ్ళు కూడా పుస్తకాలు అమ్మేస్తున్నారు. అమెజాన్ వాళ్ళే మార్కెట్లోకి ముందుగా ఎంటర్ అయిపోయారు. దాని ఎఫెక్ట్ మీ పుస్తకాల షాపుల మీద ఏమైనా పడిందా? కొంత ఉంటుంది కానీ అయినా మన కస్టమర్లు మనకు ఉండాలి సార్. ఎందుకంటే వాడు ప్రతిదీ ఎంత పెట్టినా మనం వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వరు. ఫస్ట్ డిస్కౌంట్ ఇవ్వరు. ఎంత ఉంటే అంత టైం ఎక్కువ పడుతుంది. ఒకసారి రావట్లేదు కూడా. 10 రోజులు పడుతుంది వాడికి. మనం ఏందో 2 డేస్లో పంపిస్తాం. ఏది ఏపీ తెలంగాణలో 2-3 రోజులు మ్యాక్సిమం పంపిస్తాం. ఏదైనా కావాలన్నా వచ్చి కొనుక్కునే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కొనుక్కుంటారు. ర్యాపిడో సర్వీస్ వచ్చింది సిటీలో. ఇప్పుడు ర్యాపిడో, ఊబర్ సర్వీస్లో వాటిలో తెప్పించుకుంటున్నారు సార్ మ్యాక్సిమం. అట్లాగా ఉంది. ఇప్పుడు దానివల్ల మనకు ప్లస్ అది. నాకు ఫోన్ చేసామండి ఈ బుక్ కావాలి, ఎంత ఉందా, బుక్ 100 రూపాయలు, ర్యాపిడో 100 అయినా పంపించండి అంటున్నారు. ఓకే. అక్కడికి రాలేనండి, నేను జూబ్లీస్లో ఉంటాను, ఫిలింనగర్లో ఉంటాను. షాప్కి వచ్చేటప్పుడు నా టైం వేస్ట్ కదా, ఈ బుక్ ఉందా, అమౌంట్ ఫోన్పే చేస్తాను మీకు, పంపించేయండి. ఓకే. అదే నడుస్తుంది సార్ ఇప్పుడు అంతా. అదే ట్రెండ్ సిటీలో. ఆన్లైన్లో సేల్స్ పెట్టారా మీరు కూడా? ఇంతకుముందు పెట్టాను సార్. ఇప్పుడు మా పిల్లలు లేరు. ఇప్పుడు ఇంతకుముందు చూసేవాళ్ళు లెక్క వచ్చి దాని పక్కనే సార్. ఓకే. నాకు ముందు నుంచి ఉంది మన ఆన్లైన్. మ్యాన్ పవర్ లేక కొంచెం ఏదో అదే 2 బ్యాలెన్స్ చేయలేక నేను దాన్ని పెట్టలేదు. అదే ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఈ పోటీని మీరు ఎలా తట్టుకుంటూ ముందుకు వచ్చారు? ఇంతకాలం జర్నీ చేయటువంటి మామూలు విషయం కాదు. కొంతమంది పెట్టి తీసేస్తూ ఉంటారు షాపులు. అవును సార్. మీరు ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు చక్కగా. కారణం, ఆ రహస్యం ఏంటి? అంటే ఏంటంటే నేను నిరంతరం పనిచేస్తాను సార్. నాకు రెస్ట్ లేదు. నేను సినిమా చూసి 30 ఏళ్ళు అయింది. 98లో సినిమా చూసా. నిజమా? మా ఫ్యామిలీతో మామి చిగురని సినిమా చూసా. అప్పటి నుంచి సినిమా చూడలేదు సార్. ఇప్పుడు వరకు పక్కనే థియేటర్స్ ఉంటాయి కానీ ఎప్పుడు మేము సినిమాకి అవకాశం అంటే లేదంటే షాపే సర్వస్వం నాకు. ఓకే. ఆ షాపులో డైలీ వస్తాను. నాకు ఒక ఆరోగ్య ప్రాబ్లం కూడా ఏమీ లేదు. అదే ఒక జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్ళింది కూడా ఎప్పుడు లేదు. నేను ట్యాబ్లెట్ వేసుకుంది. నిరంతరం పుస్తకాల్లో ఉండటం వల్ల ఏంటంటే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా రెట్టింపు అవుతుంది. డైలీ షాప్ తీయాలి, కస్టమర్తో మాట్లాడాలి, ఏదైనా ఉంటే సేల్ చేయాలి. ఈ పుస్తకాల దాంట్లోనే ఉంటుంది జీవనం వల్ల ఏంటంటే నాకు ఎప్పుడు బోరు కొట్టదు నాకు. ఓకే. పుస్తకాల షాపులో ఉంటాయి, ఏదైనా ఉంటే మంచి పుస్తకం తీసి చదువుతూ ఉంటా. ఖాళీ దొరికినప్పుడు దొరుకుతా. ఎవరన్నా తక్కువ ఉంటుంది ఖాళీ బట్ట దొరికి. మీ శ్రీమతి మీకు ఎంతవరకు సహకరిస్తున్నారు ఈ ఫీల్డ్లో? చెప్పాలంటే ఆమె సార్ మెయిన్ నా బ్యాక్ బోన్. ఎందుకంటే ఆమె లేకపోతే నా వల్ల కాదు. అదే ఎందుకంటే ఆమె వచ్చినాకే నాకు స్టార్ వచ్చింది. అంతకుముందు ఏం లేదు. పెళ్ళి ముందే స్టార్ట్ చేశారు ఇది? పెళ్ళి అయినాక స్టార్ట్ చేశాను. పెళ్ళిన తర్వాతతో పాటే చేశాను. నేను కట్టుబట్టలతో వచ్చాను సార్. ఏం లేదు, నుంచి ₹1 మా ఊరు నుంచి. ఓకే. ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్ గడ్డ మనం చేరదీసి చక్కగా ఇక్కడే డెవలప్ అయ్యాను సార్. ఎంత చేయడానికి అంతకుముందు ఏం లేదు మనకి. ఇప్పుడు మా అమ్మ అనేది చిన్నప్పుడు పుస్తకాలు చదువుతుంటే అవి కూడికాయ కూడకరా కళ్ళు పోతీరా అనేది. మరి మీరు ఆ పుస్తకాలు నమ్ముకుని వచ్చారు, మీరు ఏం సంపాదించారంటే ఏం చెప్తారు? పుస్తకాల వల్ల ఏమైందంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే నేను మామూలుగా ఏంటంటే 91లో వచ్చిన తర్వాత 96 2000లో షాప్ పెడదాం అనుకున్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవు సార్. ఇక ఊర్లో మా అన్నయ్యలకు ఉండేలే కానీ బట్ వాళ్ళ దగ్గర ఎవరు సపోర్ట్ కూడా చేయలే. ఇక మా 7వ నెంబర్ కాబట్టి కొంచెం ఆర్థిక పరిస్థితి కూడా అంత మరీ హెవీగా లేదు. ఏదో ఉండటానికి తినడానికి ఉండేది. ఓకే. ఒక 10,000 ఇవ్వమన్నా కానీ ఇచ్చే పరిస్థితి లేదు ఊళ్ళో అప్పట్లో. 30 ఏళ్ళ కదా. అది ఏమైందంటే ఇక మేనల్ని నడితే ఆయన 10,000 ఇచ్చాడు. మా సడ్డుగుడిని నడితే ఆయన 50,000 ఇచ్చాడు పాపం అప్పట్లో. ఆ డబ్బులతో షాపు అద్దెకి తీసుకుని 2003లో నెలకే 3,000 అద్దె కట్టి దిగాను సార్. ఓకే. ఇక ఇల్లు పైన 5 ఫ్లోర్స్, చిన్నదే కానీ అది మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఇప్పుడున్న షాపే? అవును సార్. ఉన్నదే 5 ఫ్లోర్స్. దాంట్లో 5 అంతస్తులు ఉండేది పైకి. పైన పిల్లలు, చిన్నపిల్లలు 5 ఏళ్ళు అట్లా ఉండేవాళ్ళు. ఓకే. వాళ్ళని పెట్టుకుని పైన మా భార్య నేను చేసుకున్నాం స్టార్టింగ్లో. ఓకే. దాంట్లో అట్లా డెవలప్ అయ్యి దాని నుంచి ఇక నిరంతరం నేను చేయటం. నా సపోర్ట్ నేను బయటకు వెళ్తాను షాప్లో కూర్చుని. అవును కూడా బిజినెస్ చేయడం. ఇప్పుడు ఈ రోజు కూడా మా మిస్సెస్ ఆయన షాప్ పెట్టిస్తే మెయింటైన్ చేసే టాలెంట్ ఉంది. అదే కాకపోతే ఒక 20 ఏళ్ళు పని చేసింది కదా, నేనే రెస్ట్ తీసుకోపోపు మరి. ఎందుకంటే లేడీస్ కదా సార్, వాళ్ళని కూడా ఇబ్బంది అని కొంచెం ఇక నేనే చూసుకుందాంలే. ఈ పిల్లలు సెటిల్ అయ్యి పిల్లలు పెళ్లి చేసేస్తే కాస్త మనం కొంచెం ఫ్రీ అవుతాంలే అని అనుకో. షాప్ కొనేసారా మీరు? కొన్నాను సార్. 2005లో కొనేసేప్పుడు. కొనేసి అప్పుడే అద్దెకి తీసుకున్న 2 yearsలో కొనేసా. దానికి కొనడానికి కూడా మన దగ్గర అప్పుడు డబ్బులు లేవు సార్. ఇప్పుడు ఒక పర్స్పెక్టివ్ పర్సన్ రామకృష్ణ గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏసీ గార్డ్స్లో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. అప్పట్లో ఆయన రెగ్యులర్గా వచ్చేవాడు పాపం. వచ్చి ఇది సార్ అంటే సరే చూస్తా సోన్ బాబు నుంచి ఆయన బ్యాంక్ లోన్ ఇప్పించాడు అప్పట్లో 6 లక్షలు. ఓకే. నాకు డబ్బులు లేవు సార్. పాపం ఆయన తీసుకెళ్ళి లోన్ ఇప్పించేమి లేకపోతే నాకు ఐటీ ఏం లేవు. అయినా కానీ ఆయన ఏది పాపం ఈ పిల్లాడు పైకి వస్తాడు, చేద్దాం హెల్ప్ చేద్దాం, ఈ భార్య భర్తలు ఏదో చేసుకుంటున్నారు, బయటకు వచ్చేది పెట్టుకున్నారు అని ఆయన హెల్ప్ చేశాడు. ఆయన చేయడం వల్ల వాళ్ళు ఈ స్టేజ్లో ఉండే. అప్పుడు ఆయన కొంచెం చెయ్యి ఇచ్చాడు. ఆయన వల్ల అట్ట నేను పిల్లలు పేర్చుకుంటా, కొంచెం ఇటుకలు పేర్చుకుంటా అట్లా పెరిగాను సార్. ఓకే. దాంతో ఇక పబ్లిషర్ కానీ అందరూ విజయవాడ, ఎంఎస్కో కానీ. బయట ఎక్కడన్నా ఇల్లు కొన్నారా? కొన్నాను సార్. బిఎన్ రెడ్డి కూడా ఒక ఇల్లు కొనుక్కున్నా, లోన్ తీసుకున్నా కానీ బట్ అది తీర్చేయాలి. అదే ఇక పిల్లలు చదువులు అయిపోయి కొంచెం ఇది చేద్దాం. పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు చక్కగా. ఏం చేస్తున్నారు పిల్లలు? అమ్మాయి అమెరికాలో ఉంది సార్, ఎంఎస్ అవుతుంది. అది జాబ్ కూడా రీసెంట్గా వచ్చింది సార్. ఓకే.
మా బాబు ఎంబీబీఎస్ చేశాడు సార్. ఓకే. ఇంకా పీజీ అది ఎగ్జామ్ రాసి పీజీకి వెళ్ళాలని చూస్తున్నది. అది అయిపోయి చేద్దామని సార్. అంటే పుస్తకాన్ని నమ్ముకున్నారు కాబట్టి పుస్తకం మిమ్మల్ని మోసం చేయలే. ఇప్పుడు ఎక్కడైనా సార్ సరస్వతి ఉంటే లక్ష్మి ఆటోమేటిక్ వస్తుంది. ఎక్కడైతే సరస్వతి ఉంది అమ్మవారు, ఎందుకంటే విష్ణుమూర్తి వరం ఇచ్చారు, అమ్మ నీ దగ్గర నుంచి నేను తీసుకోలేను, లక్ష్మి తీసుకుంటా కానీ నీ దగ్గర నుంచి నేను ఎవరు దొంగిలించలేదు, నేను కూడా తీసుకోలేను వరం ఇచ్చాడు అమ్మవారికి. ఓకే. కాబట్టి ఇప్పుడు సరస్వతిని ఎవరు దొంగిలించలేము. డబ్బులు ఏదన్నా ఉంటే దొంగతనం చేయొచ్చు కానీ సార్, ఇప్పుడు సరస్వతిని విద్యను ఒకళ్ళు లాక్కోలేము. అలాగే దాన్ని నమ్ముకుని దిగాము, అమ్మవారే దారి చూపిస్తుంది. చాలా మంది అంటారు లక్ష్మీ ఉన్న చోట సరస్వతి ఉండదు, సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు అంటారు, కానీ సరస్వతి ఉంటే ఆటోమేటిక్ లక్ష్మి వచ్చేస్తుంది సార్. ఇప్పుడు మనం వాటిని నమ్ముకున్న నిరంతరం అది చేస్తాం. ఇలాంటి వాళ్ళు పబ్లిషర్స్ ఉంటారు, ఇస్తుంటారు బుక్స్, అమ్మి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవచ్చు. అట్లా ఆ గుడ్ విల్తో కొంచెం పర్లేదు ఈ అబ్బాయి మంచివాడే ఇద్దామని చెప్పి అందరు ఇయటం, వాళ్ళ అందరికి కూడా మనం ఈ రోజు వరకు కూడా గౌరవంగా. ఇప్పుడు మీ దగ్గర నుంచి వేరే షాపులకి, వేరే ఊళ్ళో షాపులకి పంపిస్తూ ఉంటారా? పంపిస్తాను సార్. అందరికీ ర్యాప్ ఉంటుంది? ర్యాప్ ఉంటుంది సార్. వాళ్ళకి కావాల్సిన గుంటూరు కానీ విజయవాడ, రాజమండ్రి అట్లా కొంచెం పంపిస్తుంటాను. అక్కడ మన దగ్గర దొరికే పుస్తకాలు వాళ్ళకి పంపిస్తుంటాను, వాళ్ళ దగ్గర ఉండే మనకు పంపిస్తుంటారు. మస్తు మార్పిడిలాగా ఉంటుంది, అట్లా బాగానే ఉంటుంది. రైటర్స్ అందరితో కూడా మీకు మంచి పరిచయాలు ఉన్నాయి సార్. రైటర్స్ వస్తారు, బుక్స్ ఇస్తుంటారు, వాళ్ళకి అమౌంట్ మార్చి లెక్క చూసి డబ్బులు వచ్చిన వాళ్ళకి ఇస్తుంటాను సార్.